ఖరీఫ్ సీజన్‌లో హార్వెస్టింగ్ వేయకుండా ఎక్కువ ఖర్చు అయినప్పటికీ కోత కోయించి, ఓదులు తిప్పించి, కుప్పలు వేసి, ట్రాక్టర్ సహాయంతో మాసులు చేసిన తర్వాత ధాన్యాన్ని సెపరేట్‌గా చేసి గోను సంచుల్లో నింపడానికి 2 రకాల పద్ధతులైతే ఉన్నాయి. ఒకటి పాత పద్ధతి అయినటువంటి ట్రాక్టర్‌కి ఎనకాల చైన్‌ల సాయంతో ఉన్నటువంటి ఫ్యాన్ ద్వారా తూర్పాత పోసి మనం వడ్డులనైతే వేరు చేయొచ్చు. అది కష్టతరమైనటువంటి పని కాబట్టి ఇప్పుడొచ్చిన మోడల్‌లో డీజిల్ ఇంజిన్ సాయంతో జల్లెడలో ఉన్నటువంటి ఈ పరికరంతో గడ్డి మోపుల్ని సెపరేట్ చేసేసాక విత్తన శుద్ధికి జల్లెడలో పోస్తే విత్తనాలు సెపరేట్‌గా వస్తాయి. వరి కుప్ప వేయడం, మాసులు చేయడం ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ గేదెలకి గడ్డి కావాలి కాబట్టి మనకి ఇదైతే మంచి పద్ధతి. ఈ విధానం ఎంచుకోవడం ద్వారా మనకి గడ్డి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు నిల్వ ఉండాలన్న బూజు రాకుండా క్వాలిటీగా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది. అదే హార్వెస్టింగ్ వేసిన తర్వాత ఆ చెత్తని గడ్డిని కట్టర కొట్టి తగలేయకుండా మామూలుగా కొంతమంది మోపులు అయితే కట్టించుకుంటారు. అలా హార్వెస్టింగ్ వేసిన తర్వాత ట్రాక్టర్ సహాయంతో గడ్డిని మోపులుగా కట్టించుకోవడం వలన అది గడ్డి సరిగ్గా ఎండక దానిలో బూజు శాతం అయితే వచ్చి మనకి గేదెలు తినేటప్పుడు ఇన్ఫెక్షన్లు అయితే అలా వస్తాయి. కాబట్టి ఇట్లా కుప్పలు వేయడం వల్ల మనకి 2 రకాల లాభాలు అయితే ఉంటాయి. వరి పంట హార్వెస్టింగ్ తో పోల్చుకుంటే కోత కోసి కుప్పలు వేసి ఈ ప్రాసెస్ అంతా మనకి ఎక్కువ ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ ఆ రోజు చూస్తే మనం 1350 రూపాయలకి 87 కేజీలు వడ్లు అయితే అమ్ముకున్నాం. ఈ రోజు చూస్తే ఆ రోజు కుప్పలు వేశారు కాబట్టి ఆ కుప్పలు ఇప్పుడు నూరుస్తున్నారు కాబట్టి వడ్ల రేట్ అయితే 1850 రూపాయలుగా ఉంది. దీనివల్ల రైతుకి ధాన్యం రేటు పెరుగుతుంది. ఉన్న గడ్డి రైతుకి గేదెలు, పాడి పశువులు లేకపోయినా దాన్ని అమ్ముకున్నా దానికి తగ్గట్టు ఆ ఖర్చుగా అయితే సరిపోతుంది కాబట్టి చాలా మంది రైతులు ఈ పద్ధతిని అయితే ఎంచుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాసెసింగ్ మిషన్ అయితే ఒక ఎకరానికి వచ్చేసి 6000 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. కుప్ప తొక్కించేసి జల్లెడలో మిషన్ లో డీజిల్ సాయంతో ఉన్న మిషన్ లో పోసి వరిని గడ్డిని సపరేట్ చేసేసి గడ్డి మోపులుగా కట్టి ధాన్యం వరకు ఇంటికి చేర్చడానికి మన ఏరియాలో అయితే 6000 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి కొత్త రకమైనటువంటి కుప్ప తొక్కించేవి, ట్రాక్టర్ తిరిగేవి అన్ని చూడడానికి మన భూమి ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.